నాకు అన్నపూర్ణాదేవి మనకు దర్శనమిస్తున్నారు. సో గాయస్ చూడండి, ఇక్కడ కమిటీ సభ్యులు అందరూ ఉన్నారు, అలాగే ఆలయ అర్చకులు కూడా ఉన్నారు. గాయస్ మనము యథావిధిగా ఆలయం దగ్గరికి ప్రవేశించడం అన్నట్టే మనకు ఒక సైడున కలశ స్థాపన మండపం ఉంటుంది. సో ఆ కలశ స్థాపన మండపంలో ప్రతిరోజు పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే మనకు అన్నపూర్ణాదేవి అలంకారం అని మనకు బ్యానర్లో రాసి పెడతారు, అంటే అందరికీ తెలియాలి కదా ఏ అలంకారం అనేది. అలా చూడండి గాయస్, అన్నపూర్ణాదేవి దర్శనమిస్తున్నారు. చూడండి గాయస్ భక్తాదులు కూడా అందరూ వచ్చి అన్నపూర్ణాదేవిని దర్శించుకొని అనంతరం స్వామివారిని, వెంకటేశ్వరుని, శివుడిని అందరినీ దర్శించుకొని కొద్దిసేపు అలా కూర్చొని వెళ్తారు. మనకు అద్దాల మండపం పక్కన అద్దాల మండపం పక్కన కృష్ణుని మందిరం దగ్గర అమ్మవారిది, అన్నపూర్ణాదేవిది వేశారు చూడండి, ముగ్గు వేశారు చూడండి. సో ఈ ముగ్గు మహిళా మండలి వాళ్ళు అందరూ వేశారని చెప్పారు. యూట్యూబ్లో వస్తావు. సో గైస్ దర్శనం అయిపోయిన తర్వాత స్వామివారి ప్రసాదం ఇవ్వబడును. బాబాయ్ బాణవు గాయస్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ గాయస్.